ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ ఫైల్ దొరికి మరి ఆ ఫైల్ ఇన్ని రోజులు అమలు చేయనందుకు ఎవరన్నా అధికారుల్ని బర్తరఫ్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆ ఫైల్ ఎవరో ఎత్తుకపోలేదు, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందని మాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది. ఇట్లాంటి మానసిక సంతులనం లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ మహానుభావుని ఇంకో 2-2.5 ఏళ్లు భరించాలి అంటే ఏ రకంగా భరించాలి ఆలోచించమని నేను చెప్పి కోరుతా ఉన్నా. మాకు అనుమానం వచ్చింది, ఈ 6 గ్యారంటీల ఫైల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అని తొలి గవర్నర్, ఆనాటి తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ గారు చెప్పారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ ఏమన్నా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో కాలిపోయిందేమో, ఆ అగ్ని ప్రమాదంలో ఏదైతే అనుమానాస్పదంగా జరిగిన అగ్ని ప్రమాదం ఉంది కదా అక్కడేమన్నా పోయిందేమో అనుకున్నాం. కానీ చూస్తే సక్సెస్ఫుల్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాకు అర్థమైంది ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 3వ పంటకు రైతు బంద్ వేయాలని మాట్లాడిన పెద్ద మనిషి ఇవాళ 3వ నెల 3వ వారం వచ్చినా కనీసం ఈ రోజు కూడా రైతు బంధు వేయలేని ఒక అసమర్థుడు, తనను తాను కాపాడుకోవడానికి రైతుల ఆగ్రహాన్ని చవి చూడకుండా ఉండడానికి ఇవాళ మా మీద బూతుల వరద. మీరు గమనిస్తే బాకీ పడ్డ పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. రైతు బంధు మరి ఇవాళ రాహుల్ బంధుగా మారిపోయింది. మేము అడుగుదాం అనుకున్నాం, మైక్ ఇస్తాడేమో స్పీకర్ గారు, ఎట్లాగూ వాళ్ళు ఎత్తుకపోయిన ఎమ్మెల్యేలు కూడా మా ఎమ్మెల్యేలు అంటుండు కదా, కనీసం దయదలిచి మైక్ ఇస్తాడేమో అనుకున్నాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు చాలా గొప్పగా, నేను రైతు బంధు వేసినా కానీ పడ్డదో లేదో నాకు తెలియదు అని. మేము అడుగుదాం అనుకున్నాం, మరి వేసినావు, ఏ ఖాతాలో వేసినావో చూసుకోలేదా? రైతుల ఖాతాల్లో వేసినవా, రాహుల్ గాంధీ గారి ఖాతాల్లో వేసినవా చెప్తాడేమో అనుకున్నాం, పత్తా లేడు. అట్లాగే ఇంకా విచిత్రం, 1.5 కోట్ల దోపిడీకి ఏదైతే మూసీ రూపంలో తెరదీశారో దాని గురించి నిన్న స్పష్టంగా అడిగాం. 16,000 కోట్లతో అయిపోయే పనికి 1.5 కోట్లు ఎందుకు? మొత్తం కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా తయారు చేసి పెట్టిండి నీకు. 32 ఎస్టీపీలు కట్టి నీటి శుద్ధి చేస్తా ఉన్నాం, 2,000 MLD, అది కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే కార్యక్రమం మొత్తం కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ దాకా తెచ్చింది కేసీఆర్ గారే. 3వది, నువ్వు ఇస్తానంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్వాసితులకి, అది కట్టింది కూడా కేసీఆర్ గారే. మరి దీని గురించి ఏమైనా చెప్తాడేమో, ఆ 1.5 కోట్లు ఎందుకు చెప్తాడేమో అనుకుంటే దాని ప్రస్తావన లేదు. ఇక నిరుద్యోగులకు చేసిన నయ వంచన, 11,000 ఉద్యోగాలు ఇచ్చి అదేదో చాలా గొప్ప పని చేసినట్టు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నమ్మబలికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11,000 ఇవ్వడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ చానేదో గొప్ప పని చేసినట్టు చెప్తుంటే అడుగుదాం అనుకున్నాం, వస్తావా అశోక్ నగర్ కి నువ్వో రాహుల్ గాంధీ సెక్యూరిటీ లేకుండా వస్తే మళ్ళీ బట్టలు లేకుండా తిరిగి వస్తారు అని చెబుదాం అనుకున్నాం. కానీ మైక్ ఇవ్వలేదు. ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట కూడా ప్రస్తావించలేదు. 6 నెలల్లో పీఆర్సీ అన్నారు, 28 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇవాళ పొద్దున మేము అమరవీరుల స్తూపం కాడికి పోతుంటే ఒక పోలీస్ అన్న వచ్చి చెప్తున్నాడు, సార్ జీతాలు వస్తలేవు, జర మీరన్నా మాట్లాడండి అని అడిగే పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్నీళ్ల గురించి మాట్లాడతారనుకుంటే దాని మీద ప్రస్తావన లేదు. గురుకులాల్లో చచ్చిపోతున్న దిని మరణిస్తున్న పిల్లల గురించి సోయి లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి భారీ కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టుల గురించి బిల్డప్. ఆయనేమో హార్వర్డ్ పోయి 3 రోజుల ముచ్చట కోసం 3 కోట్లు ప్రజల సొమ్ము తగలబెట్టొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది పిల్లలకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక్క మాట చెబుతాడేమో అనుకుంటే ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు, కనీసం పిల్లలంటే ప్రేమ కూడా లేదు ఈ ప్రభుత్వానికి. గవర్నర్ గారితో పచ్చి అబద్దాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్లీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకుని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే గాని తరాజు ఒకటే తక్కువనట.
ఒక అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్లీ తొక్కుతా. ఎవరిని దొక్కినవు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినవు. ఎవరిని దొక్కినవు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? బట్టి విక్రమార్కన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? శ్రీధర్ బాబుని దొక్కినవు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకుని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. ఇంకా దారుణం ఏంటంటే 6 గ్యారంటీలు చెప్పబోయా అంటే అరకొరగా అమలు చేసిన ఒకే ఒక్క గ్యారంటీ ఆ ఫ్రీ బస్సు. ఇక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు. ఒకటే ఉన్నది ఫ్రీ బస్సు. ఆ రోజు అధికారం కోసం 6 గ్యారంటీల పాట, ఈ రోజు అదే అధికారం, అదే కమిషన్లు, అదే డబ్బుల కోసం ఢిల్లీకి ఇచ్చే 1000 కోట్ల మూటల కోసం ఇలా గ్యారంటీలకు పాతర వేసి డిక్లరేషన్లకు మంగళం పాడి ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ప్యూరు రేర్ అట. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోరు మోడల్ 420 మోడల్ తప్ప ఏది కూడా లేదు. మాకైతే అర్థం కాల ఇది బడ్జెట్ సెషనా, కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనా కూడా అర్థం కాలే. వచ్చుడే నెహ్రూ కాడికెళ్ళి మొదలుపెట్టిండు. నెహ్రూ చాలా గొప్పవాడు, కోతిలాలో ఆయన కూడా గొప్పోడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంకా గొప్పది, తర్వాత నేను చెప్పిన బలిదేవత ఇంకా పెద్ద గొప్పది, వాళ్ళ కొడుకు ముద్దపప్పు ఇంకా మంచోడు అని ఎన్నెందో చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్ లో కొట్టే స్పీచ్ శాసనసభలో కొడితే ఢిల్లీ నుంచి దిగిన ముఖ్యమంత్రి అటు గాంధీ భవన్ పోయేటోడు కార్లు ఇటు మళ్ళీందేమో డౌట్ వచ్చింది మాకు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాటలు, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు చూసి మరి రాహుల్ గాంధీ గారైనా మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకత్వం అయినా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే ఈ 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ప్రజలకు చెప్పుకుందామంటే అమలు చేసిన ఒక్క గ్యారంటీ లేదు. మహాలక్ష్మి అన్నారు, మంగళం పాడారు, 2500కి ఎప్పుడో ఎగబెట్టారు. ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ 28 నెలలకు గాను 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతన్నకి ఈ ఎగ్గొట్టిన 3 రైతు బంధులతో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నలకు 37,000 కోట్లు బాకీ ఉన్నారు. అట్లాగే ప్రతి వృద్ధురాలికి 28 నెలలకు గాను 56,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. అట్లాగే మరి దివ్యాంగులైన మా తమ్ముళ్ళు వారికి కూడా 26-27 నెలలకు గాను 54-56,000 రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాదు. ఈరోజు ఏఐ వస్తుందట, వైట్ కాలర్ జాబ్స్ పోతాయట, ఈయన బ్లూ కాలర్ జాబ్స్ ఇస్తాడంట. అంటే ఏమంటుండంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళందరూ ప్లంబర్లు కావాలి, మెకానికల్ కావాలి, నేను పెట్టే ఐటీఐలో చదువుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తెలివితేటలు, ఈయనకు ఐఐటికి IIITకి తేడా తెలియని సన్నాసి ముఖ్యమంత్రి ఈయనంట బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తాడంట. అట్లాగే ఇంకా విచిత్రమైన మాటలు, కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు. అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోని పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 150,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత? చివరికి నువ్వు కూలగొడుతుంటే, ఇండ్లు గులగొడుతుంటే, ఆ పేదలు ఏడుస్తుంటే మా పోలీస్ అన్నలు ఎవరైతే నీ సిబ్బందికి రక్షణగా పోతారో వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాదా? ఎవడు చేస్తున్నాడు రాక్షస జాతిలాగా వ్యవహారం? నువ్వు కాదా ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తా ఉన్నా. అర్జునుడి కన్ను చిల్క మీద ఉన్నట్టు ఈయన కన్ను అదేదో రైజింగ్ మీద మీద ఉందంట. ఈయన కన్ను ఉన్నది
ఇవాళ తెలంగాణలోని విలువైన భూములు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు మరి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కన్నంతా కూడా భూముల మీదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మూసీలో భూముల గురించి ఆలోచన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు లాక్కోవడం 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో 100 ఎకరాలు లాక్కోవాలా, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు లాక్కున్నారు, ఐఎస్బిలో కూడా లాక్కోబోతా ఉన్నారు. మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడితే. 3 చెరువులు చేసిండయా 2.5 ఏళ్లలో, ఇంత గొప్పోడు 3 చెరువులు చేసింది. మేము 30,000 చెరువులు చేసినాం మిషన్ కాకతీయాలు, కానీ ఈయనలాగా డబ్బా కొట్టుకోలే. 30,000 చెరువులు మిషన్ కాకతీయాలో బాగా చేశాం. హైదరాబాద్ లో కూడా మేము కూడా 3 కాదు దాదాపు 60-70 చెరువులు బాగా చేసినాం. కానీ ఈ చిల్లర ప్రచారం మీద యుద్ధం గెలిచిన యుద్ధ వీరుడిలాగా ఈయన కుక్కటిపల్లికి పోతాయంట, పైనుంచి కూడా పూలు చల్లిండంట. రేపు చల్లుతారు, ఏం చల్లాలో అది చల్లుతారు పక్కాగా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా. నువ్వేందో మేమేందో, మేం చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 1,50,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు, పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్దాన్ని 1కి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే అదే అబద్దాన్ని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మళ్లీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు, నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా?